బెంగళూరులో రేవ్ పార్టీలో సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకుందనే వార్తలు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఆర్టిస్టులు డ్రగ్స్ తీసుకోవడం వాళ్ళ వ్యక్తిగత విషయమన్నారు నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్. ఎవరో ఒకరు చేసే తప్పుకు ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని చెబుతున్న ప్రసన్న కుమార్తో మా ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ ఫేస్ టు ఫేస్. ఎక్కడ రేవ్ పార్టీ జరిగినా, ఎక్కడ డ్రగ్స్ పార్టీ జరిగినా అందులో సినిమా నటీనటులు ఉండడం అనేది ఇప్పుడు పరిపాటిగా మారుతుంది. లేటెస్ట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కూడా నటి హేమతో పాటు మరికొందరు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇలాంటి కార్యకలాపాల్లో ఎందుకు ఎక్కువ పట్టుబడుతున్న విషయాల మీద మనతో పాటు మాట్లాడడానికి తెలుగు నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి ప్రసన్న కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రేవ్ పార్టీలో చాలామంది 100 మంది పైగా ఉన్నారు. ఉండి శ్రీకాంత్ గారిని పోలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని చెప్పి అన్నారు. శ్రీకాంత్ గారు లేరు అని చెప్పి ఆయన క్లియర్గా ఆయన ఇంటిగా ఉన్నారు. ఒకవేళ ఆయన ఉన్నా కూడా ఓపెన్గా ఉన్నా అని చెప్తారు, కానీ లేను అని చెప్పే మనిషి కాదు. సరే 100 మంది పైగా మనుషులు ఉంటే సరే ఎవరో ఒకళ్ళో ఇద్దరు సినిమా వాళ్ళు ఉంటే ఎంతసేపు సినిమా వాళ్ళు అని ఫోకస్ చేయటం అనేది రైట్ కాదు. ఇప్పుడు ముందు బేసికల్లీ ఏంటంటే సినిమా ఫీల్డ్కి వచ్చిన ఆర్టిస్టులు కానీ సినిమా ఫీల్డ్కి వచ్చిన ఎవరైనా కానీ ముందు దే ఆర్ ఇండివిజువల్స్ నుంచి సినిమా వాళ్ళు అవుతారు. సో అలా వందలాది మంది అప్పుడు పొలిటికల్ బ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే బ్యూరోక్రాట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. వాళ్ళని ఫస్ట్ మీరు ఇండివిజువల్ పర్సన్స్గానే కన్సిడర్ చేయాలి, కానీ వాళ్ళ ఫీల్డ్ను కన్సిడర్ చేయటం లేదు. వాళ్ళ ఫీల్డ్లో ఉండి వాళ్ళు చేస్తున్నప్పుడు ఏదైనా ఉంటే వేరే విషయం. సో అక్కడ ఉన్న ఒకళ్ళు ఇద్దరు చూసి మొత్తం సినిమా వాళ్ళు అనేది ఆపాదించడం అనేది తప్పు. సో ఆ రేవ్ పార్టీకి వెళ్ళారు. రేవ్ పార్టీకి వెళ్తే రేవ్ పార్టీలో సరే అదే ఫ్రెండ్షిప్లో ఎవరన్నా ఇది చేసి ఆ ఫ్రెండ్షిప్ ప్రకారంగా జస్ట్ అటెండ్ అయ్యి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు అయ్యి ఉండొచ్చు. కొంతమంది అటెండ్ అయ్యి డ్రింక్ తీసుకుంటావా, లేకపోతే దాంట్లో మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటావా, దాంట్లో మళ్ళీ గంజాయి తీసుకుంటావా, ఇవన్నీ ప్రూవ్ అయిన తర్వాత కన్విక్షన్ అయిన తర్వాత అది కన్విక్టెడ్ అన్నప్పుడు మనం మాట్లాడచ్చే, కానీ జస్ట్ ఒక ఫ్రెండ్షిప్లో అలా వెళ్ళిన దానికి పుచ్చుకొని ఒక రాద్ధాంతం చేయటం. కాకపోతే ఏంటంటే ఒక మీడియా పరంగా కావచ్చు, ఒక పబ్లిక్ పరంగా కావచ్చు, సినిమా ఫీల్డ్ అని అంటే ఒక క్రేజీ ఫీల్డ్ కాబట్టి సినిమా ఫీల్డ్ అనగానే దానికి ఒక క్రేజీ న్యూస్ లాగా ఉంటుంది కాబట్టి కవర్ చేస్తున్నారు. సినిమా అవ్వచ్చు ఎవరుండా కూడా వాటికి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. సార్ మొన్నటి వరకు చూసుకుంటే హైదరాబాద్లో మాత్రమే ఇలాంటివి జరిగేవి. అంటే ఇక్కడ డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడం వల్ల, ఇక్కడ స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టడం వల్ల ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళారు అనుకోవచ్చు. అంటే జనరల్గా పార్టీలు అనేటప్పుడు ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఎక్కడైనా ఇది అయితే దొరికినప్పుడు దొరికిన లెక్క, దొరకనప్పుడు ఇది లేదు. ఇప్పుడు బెంగళూరులో కూడా చాలా అడ్వాన్స్డ్ సిటీ అది. యాక్చువల్గా సౌత్లో చూసుకుంటే ఒక గ్రీన్ సిటీ లాగా ఉండి ఎప్పటి నుంచినో ఫాస్ట్గా కల్చర్ ఉండి ఈవెన్ సాఫ్ట్వేర్లో చూసుకున్న బెంగళూరు కానీ చెన్నై కానీ ఎన్ని అనుకుంటే దాని తర్వాత హైదరాబాద్ వచ్చింది. బట్ హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో హైటెక్ సిటీ అన్నీ రావడంతో దానిలో అప్పుడు ఫైనాన్షియల్గా కానీ ప్లస్ ఇట్లా అడ్వాన్స్డ్ దీనిలో కానీ సాఫ్ట్వేర్ యాంగిల్లో కానీ అది కూడా బెటర్ అయ్యేటప్పటికి మొత్తం అన్నీ ఇదైనవి, కానీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది అనేది కాదు. ఎక్కడైనా కొన్ని ఉంటాయి, కొంత ఉన్నప్పుడు మొత్తాన్ని ఆపాదించడం. ఈవెన్ బెంగళూరులో ఏదో రేవ్ పార్టీ ఒకటి జరిగిందంటే బెంగళూరు అంతా కర్ణాటక అంతా రేవ్ పార్టీలు జరుగుతాయనే తప్పమ్మ. అది ఒకటి జరిగింది, ఒకటి దేనప్పుడు ఆ ఒకటిగానే మాట్లాడాలి. అలాగే హైదరాబాద్లో జరగచ్చు, ఈవెన్ కేరళలో జరగచ్చు, లేకపోతే గోవాలో జరగచ్చు. ఎక్కడ జరిగినా కూడా యూ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ ఏ ఇండివిజువల్, అంతేగాని మొత్తాన్ని రాష్ట్రానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. అంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న నటీనటులని అంటే మీకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఎంతవరకు ఇది ఉంటుంది, రైట్ ఉంటుంది సార్ వాళ్ళని యాక్షన్ తీసుకోండి? అంటే జనరల్గా ఇండస్ట్రీ పరంగా కన్విక్షన్ వస్తే, ఇప్పుడు అది ఒక పొలిటికల్గా ఒక కన్విక్షన్ వచ్చినా, లేకపోతే బ్యూరోక్రాటిక్ కన్విక్షన్ వచ్చినా, జ్యుడిషియరీ కన్విక్షన్ వచ్చినా, లేకపోతే సినిమా ఫీల్డ్లో కన్విక్షన్ వచ్చినా, అలాంటి కన్విక్షన్ వస్తే కన్విక్షన్కి వచ్చిన పర్సనాలిటీని ఎందుకు అది వచ్చింది, ఎందుకు దాంట్లోకి వెళ్ళారు అనేది కొంచెం డీప్గా స్టడీ చేసి ప్లస్ ఒక రిహాబిలిటేషన్ సెంటర్, అంటే నిజంగా చెప్పాలంటే మనం వాళ్ళ ఈ డ్రగ్స్ ఈ యాంగిల్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎక్కువ పెట్టాలి. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిహాబిలిటేషన్ సెంటర్స్ లేవు. ప్రతి స్టేట్లోనూ ప్రతి ప్లేస్లోనూ రిహాబిలిటేషన్ సెంటర్, అంటే వాళ్ళని ఒక దారి తప్పిన వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి రిహాబిలిటేషన్ సెంటర్ కావాలి. ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ పెంచుకుంటూ ప్లస్ వాళ్ళని అదే రీతిలో ఇంకా వెళ్ళిపోతాము అని అంటే అప్పుడు డెఫినెట్గా ఆ ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికి ఇండస్ట్రీ మొత్తం యావత్తు కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. బట్ వన్స్ కన్విక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే అతన్ని ఇది చేసుకోవాలి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అతను జరిగిందా లేదా, అసలు తీసుకున్నాడా లేదా తెలియకుండా తీసేసుకున్నారని చెప్పి మనం ఒక అపూత కల్పనలోనో లేకపోతే ఒక వాళ్ళ మీద ఒక ట్రోల్ చేయటం మూలంగానో అలా చేసి వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేసే రైటు ఎవరికీ లేదమ్మా. సో దాని సైడ్ మాత్రం
మీడియా పరంగాను ఇండస్ట్రీ పరంగాను అందరం జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంటే నూతనంగా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు ఇలాంటివి చూసినప్పుడు ఇండస్ట్రీలోకి వెళ్తే ఇలా మామ కూడా ఇలా బ్యాట్ చేసే అవకాశం ఉంటుందని అనుకుని భయపడి కొంతమంది రాకపోవచ్చు. అంటే వచ్చే వాళ్ళకి అసలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్ మీరు? అంటే డెఫినెట్గా మేము ఇప్పుడు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇండివిజువల్గా సిన్సియర్గా కరెక్ట్గా డిసిప్లిన్గా ఉండగలిగితే ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే డిసిప్లిన్ ఉండాలి చాలామంది ఉన్నారు. యాక్చువల్గా మన తెలుగు ఇండస్ట్రీలో మొదటి నుంచి ఒక ఎన్టీ రామారావు కానీ, అక్కినేని నాగేశ్వరరావు కానీ, కృష్ణ గారు కానీ, కృష్ణరాజు గారు కానీ, సోహన్ బాబు గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇట్లా చూసుకుంటే ఆ తరం అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారు కానీ వెల్ డిసిప్లిన్డ్గా మెయింటైన్ చేయగలిగారు కాబట్టి స్టిల్ ఇంకా తెలుగు ఇండస్ట్రీ డిసిప్లిన్గా ఉందన్న. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ క్లారిఫికేషన్. థ్యాంక్ యూ. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి డ్రగ్స్ కానీ లేదా రేవ్ పార్టీ ఇలాంటి వాటిలో తెలుగు సినిమా వాళ్ళు పట్టుబడడం అనేది ఎందుకు జరుగుతుంది అనే దాని మీద ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే ఒక సినిమా వాళ్ళే కాదు వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కూడా అందులో పాల్గొంటారు. కాకపోతే సినిమా వాళ్ళని ఎక్కువ హైప్ చేసి చూపిస్తారు. వాళ్ళు పబ్లిక్ ఫిగర్లు కాబట్టి సినిమా ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ చేసి చూపిస్తారు. అంతేగాని ఇందులో అది వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం కానీ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో గంగాధర్, హైదరాబాద్.